ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాపులు, కమ్మ ఈ రెండు సామాజిక వర్గాలు సాంప్రదాయ విభేదాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. అలాంటి విభేదాలు ఉన్నటువంటి క్రమంలో మరి ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మన ఆయా కాపు సామాజిక వర్గాలకు నచ్చ చెప్పుకొని మన ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ఏమైనా చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు 1 year పాలన సందర్భంగా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో 2016లో తూనిలో జరిగిన కాపు ఉద్యమ అల్లర్ల కేసును రీఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంట. 2023 మేలో విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులో 41 మందిని నిందితులుగా, దాంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా నిర్దోషులుగా ప్రకటించి కేసును కొట్టేసింది. రైల్వే పోలీసులు సరైనటువంటి ఆధారాలు సమర్పించకపోవడంతో మరి దర్యాప్తులో లోపాలు ఉన్నాయని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ తీర్పును అప్పీల్ చేయాలని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో కేసును మళ్ళీ విచారణకు తీసుకెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశించారు. ఈ నిర్ణయం మనకి ఏంటి? ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, ముద్రగడ పద్మనాభం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసు కొట్టేశారు కాబట్టి మళ్ళీ కేసును తిరగజూడాలి, దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని చెప్పి మళ్ళీ టైం పాస్ చేయాలి. సో అందులో భాగంగానే కదా ఎంత చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏంటి? 2014లో కాపు రిజర్వేషన్లు నేను ఇస్తానని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ హామీ అమలు చేయనందుకే కదా 2016 అంటే 2 సంవత్సరాల దగ్గర మీకు టైం ఇచ్చారు. మీరు చేయనందుకే కదా వీళ్ళు ఉద్యమం చేపట్టారు. అది మర్చిపోయి అవును నేను ఇచ్చినటువంటి హామీ అప్పుడు అమలు చేయనందుకే కదా వీళ్ళు ఇట్లా ఉద్యమం చేస్తారని అది మర్చిపోయి ఈ కేసు రీఓపెన్ చేస్తాడంట. మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి మాత్రం వదిలేస్తారంట. ఇది ఎక్కడ విచిత్రమో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రసంగంలోని ఏం చెప్తాడు? కనీసం కాపులను చూడరా, కాపుకు ఓటేయకపోతే ఎట్లా, అవతల రెడ్డికి రెడ్డి ఓటేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళని ప్రతిసారి కులం లేదు మతం లేదనుకుంటా కాపు 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 అని చెప్పి తన ప్రసంగాల్లో కాపు ఓట్లేరా, కాపు రాజ్యాధికారం వద్దా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మైండ్ అంతా పాడు చేసి లాస్ట్కి ఒక అవకాశం ఏంటంటే మరి మన కాపు సామాజిక వర్గం అంతా కూడా కష్టపడి మీరు గెలవడానికి సహకరిస్తే ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారు మీరు? మళ్ళీ ఏమంటారు ఇటు పక్క కాపు సామాజిక వర్గం తప్పు చేస్తే వదిలేయాలా, కులం పేరు ఎందుకు అక్కడ ప్రస్తావిస్తారు మీరు అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు కులం పేరే ప్రస్తావించారు కదా. డాక్టర్ సుధాకర్ బాబు దళితుడు ఒక దళిత డాక్టర్ ఇట్లా చేస్తారని చెప్పి ప్రతి చోట మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇది? మరి మీరు కాపులను వాడుకొని రకంగా వాళ్ళని మోసం చేస్తున్నారు. 1 year అయిన సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి మరి కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా కలిసి పనిచేసి ఇదేనా మీరు చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రశ్నించడం కూడా తప్ప అంటారు. ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరికి రాజ్యాధికారం వస్తే మరి ఓర్వలేని పరిస్థితులు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఒక డీసీఎం పదవి ఇచ్చేసి ఒక మంత్రిగా ఇచ్చేసి ఆయనకు వాళ్ళ అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తే ఇంకా కాపు సామాజిక వర్గానికి మేలు జరిగిపోయినట్టేనా? మిగతా వాళ్ళు ఉద్యమం చేసినటువంటి సందర్భం ఏంటి? ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లు మరి ఎవరు తీర్చేది ఎవరు? మీరు మాట్లాడరు, ఆయన మాట్లాడరు, హామీలు ఇచ్చిన ఆయన మాట్లాడాడు. ఎవరు మాట్లాడకుండా మళ్ళీ ఈ ఉద్యమాల కోసం పోరాటం చేస్తే వాళ్ళపైన మళ్ళీ కోర్టుల్లో కేసులు కొట్టేస్తే మరి ఏది లేదన్నట్టుగా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తామంటారు. మళ్ళీ పైగా ఏమంటారు? వైసీపీ కుట్ర ఉందని. అది సేమ్ ఏం లేదు దీంట్లో. వైసీపీ కుట్ర ఉందని చెప్పడానికి జగన్ గారు చాలా నీట్గా చాలా క్లియర్గా ఈ కాపు రిజర్వేషన్ అనేది అసాధ్యం, ఇంపాసిబుల్ చేయడం అని చెప్పి చాలా క్లియర్గా కుండ బద్దలు కొట్టాడు. తన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు అబద్ధం చెప్పమన్నా కూడా చెప్పలేదు. మీరు లేదు చేసేస్తాం అని చెప్పి వచ్చిన తర్వాత చేయకుండా మోసం చేస్తే మీ మోసాన్ని ఎండగడుతూ ఒక ఉద్యమం చేశారు. 1 కాదు 2 కాదు అనేక డిపార్ట్మెంట్లు వీళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిఐడి, తుని పోలీసు, గవర్నమెంట్ రైల్వే పోలీసులు, జిఆర్పి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ఆర్పిఎఫ్ వీళ్ళందరూ కూడా వేరువేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కేసులో నిందితులపై భారతీయ శిక్షా స్మృతి ఐపీఎస్ సెక్షన్లు 143 చట్ట విరుద్ధ సమావేశం అని చెప్పి 147 అల్లర్లు చేశారని చెప్పి 148 ఆయుధాలతో అల్లర్లు చేశారని చెప్పి 353 ప్రభుత్వ ఉద్యోగపై దాడి చేశారని చెప్పి 430 నిప్పు లేదా పేలుడు పదార్థాలతో నష్టం కలిగించారని చెప్పి 120B క్రిమినల్ కుట్ర అని చెప్పి ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989 ప్రివెన్స్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 కింద కేసులు నమోదైనాయి. సో వీటికి సంబంధించి ఏ సెక్షన్లు పెట్టారో ఈ సెక్షన్లు మరి న్యాయస్థానంలో ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఆధారాలు కూడా సరిగా సమర్పించలేదు కాబట్టి న్యాయస్థానం మరి సరైన ఆధారాలు లేవని చెప్పి కేసును కొట్టేసింది. ఇది జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది తెలుసా? మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ నిన్నటి నుంచి ఉత్తర్వులు జారీ చేశారు కదా, ఈరోజు మళ్ళీ విత్డ్రాల్ చేసుకున్నారు. ఎందుకంటే కాపులు మొహం మీద ఉమ్మేస్తారు. ఇంత కష్టపడి కాపు సామాజిక వర్గం గెలవడానికి సహాయపడితే మళ్ళీ రివర్స్లో వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి వాళ్ళు మాకు 1 year కానుకగా మీరు ఇస్తున్నారా రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి
ప్రజలు తిరగబడేసరికి మళ్ళీ ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. ఆ కాపీ కూడా మీకు స్క్రీన్ పైన పెడితే చూడండి. ప్రతి నిర్ణయం వెనుక వైసీపీని ఇరికించాలి, ప్రతి నిర్ణయం వెనుక జగన్ హస్తం ఉందని చెప్పాలి, దుష్ట శక్తులు ఉన్నాయి, కావాలని కుట్ర చేశారు, వాంటెడ్గా చేశారని చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పడం. నిన్న వాళ్ళు ఏదైతే ఇట్లా చెప్పారో అప్పటి నుంచి కవరింగ్ అనమాట వాళ్ళ మీడియా కూడా. ఇప్పుడు ఏం చేస్తారు, విత్డ్రా చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా కవర్ చేస్తారు? నిన్నటి నుంచి రకరకాలుగా మాట్లాడారు. నవ్వు వస్తుంది నాకైతే నిజంగా. ఈ 24 గంటల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూస్తే విచిత్రం అనిపిస్తుంది. మరి విత్డ్రా చేసుకున్నారు కదా, దీనికి ఏం చెప్తారో చూడాలి మళ్ళీ.